మేము చూపెడుతున్నాం, వాళ్ళు నమ్మాలి నమ్మకూడదు వాళ్ళకి వదిలేస్తున్నాం. నమ్ముకుంటే నమ్ముకోండి, లేదంటే ఎక్కడికైనా వెళ్ళిపోండి అంటే ఏమిటి, ఒక సిస్టమ్ లేదు. కాబట్టి ఇది అధీకృతంగా వాళ్ళు రాసినటువంటిది. ఆ తర్వాత వెంకటాచలం గురించి అంటున్నారు. మేము వెంకటాచల మహాత్మ్యం గురించి ఒక ప్రశ్న చేశాం కదా, దాంట్లో వీళ్ళు ఏమంటున్నారంటే, ఇట్ ఈజ్ ఫర్దర్ సబ్మిటెడ్ దాట్ the available content about Anjanadri in Skanda Purana is also reflected in Shri Venkatachala Mahatmyam, is a proof that Venkatachala Mahatmyam is the compilation of contents above Venkatachalam found in 12 Puranas. Unfortunately, మేము అడిగాం ఏమిటి ప్రమాణాలను ఇచ్చిపెట్టి మేము అడిగాం. ఇక్కడ వీళ్ళు ఏం రాస్తున్నారంటే, అన్ఫార్చునేట్లీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ ద కంటెంట్ అబౌట్ వెంకటాచలం 12 పురాణాస్ మైట్ హ్యావ్ బీన్ లాస్ట్. మేము అడిగాం మీరు చూపెడుతున్నటువంటి వాటికి ప్రమాణాలు ఎక్కడ అంటే, వాళ్ళు ఏమంటున్నారంటే కాలాంతరంలో అవన్నీ అంటుకుపోయి నష్టమైపోయి అదంతా. ఇప్పుడు మాది గ్రీహి లేవు. ఇది అధీకృతంగా టీటీడీ వాళ్ళు హైకోర్టులో పెట్టిన అఫిడవిట్. అంటే ఏం చేస్తున్నారంటే, సారం ఏమిటి అంటే, మేము అనుకుంటున్నామండి, నమ్ముకుంటే నమ్ముకోండి మీరు, మాకేమిటి, అర్థమైందా? మేము ప్రమాణం అడిగితే ఎప్పుడో అవన్నీ అంటుకుపోయి లాస్ అయిపోయి మా దగ్గర ఏమీ లేవు. ఇది కాబట్టి మన తిరుపతి వాళ్ళ దగ్గర ఇది అంజనాద్రి అనే ఏ ప్రమాణము లేదు. అది ఈరోజు అధీకృతంగా మేము ఇంతకాలము సంపూర్ణ భారతదేశం సంచారం చేసి సుప్రీంకోర్టు రిపోర్ట్స్, ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్, ఎపిగ్రఫిక్ ఎవిడెన్సెస్ అన్నింటితో మీ ముందర ఈరోజు అధీకృతమైనటువంటి పుస్తకాన్ని మేము ఇక్కడ ఉద్ఘాటన చేస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ, జై హనుమాన్. ఈ విషయం ఒకటి పరిసమాప్తమైంది. రెండో విషయం, ఇది మేము ఎప్పుడెప్పుడు వచ్చినా సరే అమ్మ ఇలాంటి ధర్మ సంకటాలు ఎదురవుతూనే ఉన్నాయి. అప్పుడు తిరుపతిలో అందరూ పండితులు కలిసి ఒక మీటింగ్ పెట్టారు. హనుమ జన్మభూమి గురించి నిర్ణయం చేస్తామని. చలకపటం చేశారు, మోసం చేశారు, దగా చేశారు, కుట్ర చేశారు. అవన్నీ భగవంతుని హనుమంతుల వారి వెంకటేశ్వర స్వామి వారి కృపతో ఛిద్రమైపోయి సత్యం బయటకు వచ్చింది. ఇప్పుడు కూడా మాకు ఒక ధర్మమైనటువంటి సంకటం ముందర ఉన్నది. ఏ రకంగా అంటే, మహాభారతంలో అర్జునుడికి ఏ సంకటం? ముందర గురువులు, వెనకాల బాంధవులు. అలాగే ఇప్పుడు మాకు ధర్మ సంకటం ఎదురైంది. ముందర కూడా మాకు గురువులు, వెనకాల విద్య చెప్పిన ఆచార్యులు, పండితులు. విషయం ఏమిటంటే, హనుమంతుల వారికి ఒక పని ఉంటుంది. కాలనేమిలిని పట్టుకుంటారు హనుమంతుల వారు. అంటే ఏమిటి? ఛద్మవేషధారణలో ముసుగులో వచ్చి మోసం చేయాలనుకునేవాడు పట్టుకుంటూ ఉంటారు. అలాగా ఎక్కడ ఏదైనా మోసం చేయొచ్చు. వెంకటేశ్వర స్వామి వారి దగ్గరికి వచ్చేటప్పటికి మోసం చేయలేము. వెంకటేశ్వర స్వామి వారి దగ్గర ఎవరూ అధర్మంగా ప్రవర్తించొద్దు. ఇక్కడ డిసైడ్ అయిపోతుంది, తేలిపోతుంది. ప్రస్తుతము సంపూర్ణ భారతదేశానికి సంబంధించి ధర్మాచార్యులలో ఎవరు పెద్దవారు అంటే జగద్గురు శంకరాచార్యులు. భారతదేశంలో 2500 సంవత్సరాల క్రితం ఆదిశంకర భగవత్పాదుల వారు 4 ఆమనాయి పీఠాలు స్థాపించారు 4 దిశలలో. అందులో మొట్టమొదటగా స్థాపన చేసిన పీఠము పశ్చిమామనాయ ద్వారకా శారదాపీఠం, అది గుజరాత్లో ఉంది. ఆ తర్వాత ఆరంభం చేసిన పీఠము పూరి జగన్నాథు, అది ఒరిస్సాలో ఉంది. ఆ తర్వాత ఉత్తరామనాయ జ్యోతిర్మఠం, అది బద్రీనాథ్ దగ్గర ఉంది జ్యోతిర్మఠంలో. 4వ మఠము దక్షిణామనాయ శృంగేరి శారదాపీఠము శృంగేరిలో ఉంది. ఈ 4 పీఠాలు ఆదిశంకర భగవత్పాదుల వారు 2500 సంవత్సరాల క్రితం ఆరంభం చేశారు. ఇప్పుడేమవుతుంది, దక్షిణామనాయ శృంగేరి శారదాపీఠం అని భారతీయ తీర్థస్వామి వారిని మేము ఉంటున్నాం కదా, అదే భారతీయ తీర్థస్వామి వారు అదే ఆదిశంకర భగవత్పాదుల వారికి తీరని ద్రోహం చేస్తున్నారు. మా ఉపనయన సంస్కారం శృంగేరిలో అయింది, మేము చదువుకున్నది శృంగేరిలో, మేము తిన్నది శృంగేరిలో. మరి ఇప్పుడు మేము విరుద్ధంగా నుంచుంటున్నాము అంటే, మరి ఆయన చెప్పినటువంటి విద్య అక్కడ ఉన్నప్పుడు వీటన్నింటి గురించి అడిగాం, మాకు ఎటువంటి సమాధానము దొరకల. ప్రతి దాన్ని ఇది చేస్తూ ఇప్పటివరకు అలా వచ్చారు, కానీ ఒక్కసారి కూడా మాకు సమాధానం ఇవ్వాల. శృంగేరి వారు ఏమంటారు అంటే, ఆదిశంకరాచార్యుల వారు వచ్చి 1200 సంవత్సరాలు అయింది అంటారు. ఒక తండ్రికి 4 కొడుకులు,
ఆ కొడుకుని అడుగుతున్నారు, మొట్టమొదటి కొడుకుని, మీ నాన్నగారు పుట్టి ఎంతకాలం అయింది అని. ఆ కుర్రవాడు ఏమంటున్నాడు, 2500 సంవత్సరాలు అన్నాడు. అంటే అంత కాదు, ఉదాహరణ అర్థం అవడానికి. రెండో కొడుకుని అడిగారు, 2500 సంవత్సరాలు. మూడో కొడుకుని అడిగారు, 2500 సంవత్సరాలు. నాలుగో కుర్రాడు 1200 సంవత్సరాలు అంటున్నాడు. అర్థం ఏమైనా ఉందా? ఆదిశంకర భగవత్పాదుల వారు 2500 సంవత్సరాల క్రితం మన తిరుపతికి వచ్చి హుండీ కింద శ్రీయంత్రాన్ని స్థాపన చేశారు. ఎప్పుడు? 2500 సంవత్సరాల క్రితం. ఇవన్నీ మేము అడుగుతుంటే మేము అడగకూడదు అంటారు. అధర్మంగా ఒక కార్యం చేస్తూ ఉంటే అడగవలసినటువంటి కర్తవ్యం మాకున్నప్పుడు మేము అడగడం తప్ప కాదు. ప్రస్తుతం సకల సంపూర్ణ భారతదేశంలో వర్తమానంగా 2 మాత్రమే శంకరాచార్యులు ఉన్నారు 4 పీఠాలలో. ఒకటి మా గురువు గారు ద్వారకాపీఠము జ్యోతిర్మఠానికి సంబంధించిన జగద్గురు శంకరాచార్యుల వారు శ్రీ 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 అనంత శ్రీ విభూషిత ధర్మ సామ్రాట్ స్వరూపానంద సరస్వతి స్వామివారు. స్వరూపానందేంద్ర కాదు, విశాఖపట్నం డూప్లికేట్. ఇంతకుముందర అందరికీ సభాముఖంగానే చెప్పడం జరిగింది. మేము ఇప్పుడు అంతా వెంకటేశ్వర స్వామివారి దగ్గరికి వచ్చి కూడా మోసం చేయడం మొదలుపెట్టారు. వెంకటేశ్వర స్వామివారి దగ్గరికి కూడా వచ్చి సైట్లు తీసుకోవడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఆ నకిలీ శంకరాచార్య పని అయిపోయింది. ఇప్పుడు ఇంకొక నకిలీ శంకరాచార్య పుట్టుకొచ్చారు ఇప్పుడు మన వెంకటాచలానికి. ఎవరు? శృంగేరి నుంచి. శృంగేరి మఠము 1200 సంవత్సరాల క్రితం ఆదిశంకరాచార్యుల వారు స్థాపించారట. బదరి, పూరి, ద్వారకా పీఠాలు 2500 సంవత్సరాల క్రితం స్థాపిస్తే 2500 సంవత్సరాల క్రితం ఆదిశంకర భగవత్పాదుల వారు కేదార్నాథ్లో నిర్మాణం అయితే 1200 సంవత్సరాల క్రితం శృంగేరిని ఏ రకంగా స్థాపిస్తారు? ఎంత అధర్మం చేస్తున్నారు! ఆదిశంకర భగవత్పాదుల వారికే ద్రోహం చేస్తున్నారు. అది ఒక విషయం. ఇప్పుడు ఇంకోటి ఏమైందంటే, గత వారం రోజులుగా విధుశేఖర భారతి అనే ఒక ఆయన తిరుపతికి వచ్చారు, శ్రీశైలానికి వచ్చారు, కాళహస్తికి వచ్చారు. ఆయన ఏమంటారంటే, నేను శృంగేరి శంకరాచార్య పీఠాధీశ్వరుడిని అంటారు. ఇప్పుడు మీ ప్రెస్ వాళ్ళంతా రిపోర్టింగ్ ఇచ్చారు. ఈయన శంకరాచార్య కాదు. ఇప్పుడు మన ఆంధ్రదేశానికి ఎంతమంది ముఖ్యమంత్రులు ఉంటారు? ఎంతమంది ఉంటారు? ఒక్కళ్ళ ఇద్దరా? ఒక్కరే కదా. దేశానికి రాష్ట్రపతి ఎంతమంది ఉంటారు? ఒకరే ఇద్దరా? మీ ప్రెస్ క్లబ్కి ఎంతమంది ప్రెసిడెంట్లు ఉంటారు? ఒక్కరే ఇద్దరా? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎంతమంది ఉంటారు? ఒక్కళ్ళ ఇద్దరా? అలాగే పీఠం అంటే ఒక్కళ్ళు మాత్రమే శంకరాచార్యులు ఉంటారు, ఇద్దరు ఉండరు. మన దేశానికి రాజ్యాంగం ఎలాగుందో అలాగే ఆదిశంకర భగవత్పాదుల వారు స్థాపించినటువంటి 4 ఆమనాయి పీఠాలకి ఒక నియమావళి ఉంది. దానిని మఠాంనాయ మహానుశాసనము అంటారు. ఇవి ఆ గ్రంథాలు. ఇవి మఠాంనాయ మహానుశాసనమని ఆదిశంకర భగవత్పాదుల వారు రాశారు. అందులో ఒక నియమావళి ఇచ్చారు. ఆ నియమావళిలో ఏమిటి అంటే, విధానము అస్మత్ పీఠ సమారూఢ పరివ్రాళుక్త లక్షణ అహమేవేత్తి విజ్ఞేయ. అంటే నా పీఠంలో పరంపరాగతంగా సాంప్రదాయబద్ధంగా ఎవరైతే అధీకృతమైనటువంటి వారు సన్యాసులు అభిషిక్తింపబడతారో వారు మాత్రమే శంకరాచార్యులు. ఎటువంటి వారు శంకరాచార్యులు అవ్వాలి? ఇప్పుడు రోడ్డు పైన జగద్గురువులే. కర్ణాటకలో 14 నకిలీ శంకరాచార్యులు తిరుగుతున్నారు. మన ఆంధ్రాలో కూడా నకిలీ శంకరాచార్యులు వస్తే ఖండం చేస్తే ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది. వాళ్ళ ఆస్తులు కూడా జప్తు అవుతున్నాయి. ఎవరన్నా ధార్మికత తీసుకుని జనాలని దేవుణ్ణి మోసం చేయకూడదు. ఇప్పుడు ఇదే విధుశేఖర భారతి శ్రీశైలం వచ్చి అధికారులు చెప్తూ ఉన్నా వినకుండగా, పూజారులు చెప్తూ ఉన్నా వినకుండగా బలవంతంగా భ్రమరాంబిక అమ్మవారి గర్భగృహంలోకి వెళ్ళిపోయారు. ఎంత తప్పది, ఎంత అధర్మము, ఎంత పాపము! నిజమైనటువంటి పీఠాధీశ్వరులు భారతీ తీర్థస్వామి వారు శృంగేరిలోనే ఉన్నారు. ఆయన శంకరాచార్యులు అక్కడ. విధుశేఖరులు ఉత్తరాధికారి మాత్రమే. ఉత్తరాధికారి అంటే ఏమిటి? ఆ తర్వాత ఇప్పుడు కాదు కదా. ఇది మేము అడిగితే మేము అడగకూడదట. ఎందుకు అడగకూడదు? ఆదిశంకర భగవత్పాదుల వారు స్థాపన చేసినటువంటి 4 ఆమనాయ పీఠాలలో 2 ఆమనాయ పీఠాలకి మేము అధీకృతమైనటువంటి శిష్యులం. మేము
ఆంధ్రదేశానికి మా గురువు గారిని కూడా దిగ్విజయాత్రగా తీసుకొచ్చాము. ఇప్పుడు ఇవన్నీ ఈ విధుశేఖర భారతి చేస్తున్నటువంటి మోసాలన్నీ ఎక్కడ తేలియి? మన వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో తేలిపోయి. ఇప్పుడు ఇక్కడికి వస్తే ఏమవుతుంది? పీఠాధీశ్వరులకు మాత్రమే పూర్ణకుంభ స్వాగతాలు, పీఠాధీశ్వరులకు మాత్రమే వెల్కమలు చేయడాలు ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ మొత్తం రికార్డులని తీసిన తర్వాత స్పష్టంగా టీటీడీ అధికారులు చెప్పేశారు, విధుశేఖర భారతి పీఠాధీశుడు కాదు, ఉత్తరాధికారి మాత్రమే. అలాంటప్పుడు శ్రీశైలం గర్భగుడిలో బలవంతంగా వద్దన్నా సరే ప్రవేశించడానికి ఏమిటి అధికారము? దీని గురించి స్వామివారు ఉన్నారు. భారతీయ తీర్థ స్వామివారు దేశంలో అపర విద్వాంసులు. న్యాయము, వేదము, వేదాంతము, వ్యాకరణము అన్నీ చదువుకున్నారు. భారతీయ తీర్థస్వామి వారు మఠామనాయ మహానుశాసనం చదవలేదా? మఠామనాయ మహానుశాసనంలో ఉన్న శ్లోకాలు చదవలేదా? దానికి అర్థాలు తెలియదా? తెలియకపోతే ఇప్పుడు మేము చెప్తున్నాం నేర్చుకోండి. మా గురువులకి మేము చెప్తున్నాం నేర్చుకోండి అంటే, ఎందుకంటే అధర్మంగా ప్రవర్తిస్తున్నారు కాబట్టి చెప్పాల్సి వస్తుంది. చాలా ముందర తెలియచేసాము ఇటువంటి అధర్మ కార్యాలు చేయొద్దు అని, కానీ వినటలేదు. ఎంత స్థాయికి వెళ్ళిపోయారు అంటే వీళ్ళు కొంతమంది అడుగుతున్నారు, గోవిందానంద సరస్వామి ఎందుకు ఎంత నిక్కచ్చిగా చెప్తున్నారు అంటే, సుప్రీంకోర్టులో భారతీయ తీర్థస్వామి వారి పైన, విధుశేఖర భారతి పైన, మా జ్యోతిర్మఠము ద్వారకా మఠానికి సంబంధించినటువంటి వాటిని ఆక్రమించుకోవాలని చేసే కుటిల నీతిని బయట పెట్టేటప్పుడు మేము ఈ భారతీయ తీర్థస్వామి వారు ఏం చేశారో తెలుసా? విధుశేఖర భారతి ఏం చేశారో తెలుసా? అడ్మినిస్ట్రేటర్ గౌరీశంకర్తో పాటుగా ఉత్తర భారతదేశంలో మా గురువు గారికి మేము 6 శిష్యులు, సదానంద సరస్వతి, అవిముక్తేశ్వరానంద సరస్వతి, రామకృష్ణానంద ఆయన లేరు, అమృతానందులు, గోవిందానందులు, ప్రజ్ఞానందులు. సుప్రీంకోర్టులో కేసు వేసి జ్యోతిర్మఠానికి సంబంధించిన విషయం సుప్రీంకోర్టులో నడుస్తోంది. అక్కడ ఎవరు అధికృతంగా శంకరాచార్యులు లేరు. భారతీయ తీర్థస్వామి వారి గూడిపుటానితో ఏం చేశారంటే, ఆ 2 మఠాలని కూడా కబ్జా చేసుకోవడానికి ప్రయత్నించడానికి అవిముక్తేశ్వరానంద సరస్వతి అనే ఒక అతన్ని శృంగేరిలో నేను నిన్ను జ్యోతిష్ పీఠాధీశుడిగా అభిషేకం చేస్తున్నావు అని చెప్పారు. ఇది ఎంత ధర్మము? సుప్రీంకోర్టు స్టే ఉంది, మా గురువు గారు ఎవరిని ఉత్తరాధికారిగా డిక్లేర్ చేయలేదు. ఒక పీఠానికి శృంగేరి వారు ఉన్నారు, ఇంకొక పీఠాలని కబ్జా చేసుకోవడమే ఆశ భారతీయ తీర్థస్వామి వారిలో రావడం కారణంగా మేము అని ఖండనం చేస్తున్నాం. ఇవన్నీ మేము కోర్టుకి సబ్మిట్ చేయాలని కోర్టుకి వెళుతుంటే ఈ అవిముక్తేశ్వరానంద ఆయన ఫేక్ మేనేజర్ చంద్రప్రకాష్ ఉపాధ్యాయ్ వీళ్ళు ఏం చేశారో తెలుసా? మేము దారిలో వెళుతూ ఉంటున్నప్పుడు రాయ్పూర్లో 90 కిలోమీటర్ల మమ్మల్ని 4 గాడీలతో 15 మంది గూండాలతో వెంటాడి అటాక్ చేస్తే మా 2 కాళ్ళు ఫ్రాక్చర్ అయిపోయి 2 నెలల హాస్పిటల్లో జాయిన్ అయ్యి ఎయిమ్స్లో. వీళ్ళ లక్ష్యం ఏమిటంటే గోవిందానంద సరస్వతి స్వామి వారిని ఏదో రకంగా హత్య చేసేస్తే మేము బతికిపోతాము. కాబట్టి ఈరోజు ఇక్కడ నుంచి మేము ఉద్ఘోషణ చేస్తుంది ఏమిటంటే, విధుశేఖర భారతి ఒక డూప్లికేట్ శంకరాచార్య. ఇక్కడికి వచ్చినటువంటి 400 మంది పండితులు కేవలం దక్షిణ గురించి వచ్చారో, శాలువా సన్మానాల గురించి వచ్చారో, వాళ్ళకి పెద్ద అగ్ని పరీక్ష. కాబట్టి ఈరోజు ఈ ప్రెస్ మీట్ ముఖంగా ఒక పీఠంలో ఒక శంకరాచార్యులే ఉంటారు కానీ 2 శంకరాచార్యులు ఉండకూడదు అనేది నియమము. ఎవరు శంకరాచార్యులు అవ్వాలి అంటే దానికి ఒక ప్రక్రియ ఉంది. శుచి, జితేంద్రియ, వేదాంగాది విశారద, యోగజ్ఞ, ఇటువంటి వాళ్ళు శంకరాచార్యులు అవ్వాలి. లేకపోతే అన్యధారూఢ పీఠోపి నిగ్రహార్హో మనీషినాం. ఒకవేళ అనధీకృతులు ఎవరన్నా శంకరాచార్యులు అవ్వాలి అనుకుంటే ఆది శంకరాచార్యుల వారు ఏం చెప్పారు? అవకాశము లేదు. అటువంటి అధర్మంగా ప్రవర్తిస్తున్న వాటిని కూడా మనం పట్టి పీఠం నుంచి కిందకి లాగేసి బహిష్కరించాలి. కాబట్టి ఆంధ్రదేశంలో నుంచి ఇక్కడ తిరుమల తిరుపతి వెంకటాచల క్షేత్రం నుంచి భారతీయ తీర్థస్వామి వారికి కూడా మేము నివేదన చేస్తున్నది ఏమిటి అంటే, విధుశేఖర మీ ఉత్తరాధికారి అని చెప్పుకోవడానికి కూడా యోగ్యత లేదు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్
please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.